శిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు. ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని బతిమాలింది. సరే కాపాడుతాను అని ఆయన మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, నేను తినాలి, దాన్ని నాకు ఇచ్చేయి అని కోపంగా డేగ అడిగింది. పావురాన్ని ఇవ్వను, దానికి బదులు ఇంకేదైనా అడుగు అన్నాడు. అయితే పావురం అంత బరువుగల నీ తొడమాంసం ఇవ్వమంది డేగ. శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో తన తొడమాంసం కోసివేశాడు. ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా మారాడు. పావురం అగ్నిదేవుడిగా మారాడు. వాళ్లను చూసి శిబి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు. శిబి చక్రవర్తి, మేం నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దానగుణము చూసి సంతోషించాం. గొప్ప దాతగా భువిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించారు.